వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఓబీబీ పథకం గురించి తెలుసుకుందాం. ఓబీబీ అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. ఈ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ని తెలుగులో నల్లబల్ల పథకం అని అంటారు. ఈ నల్లబల్ల పథకం అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకు అంటే మనకి ఇది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ఉంటుంది, అలాగే ట్రై మెథడ్స్లో భాగంగా అన్ని మెథడాలజీస్లో కూడా ఉంటుంది. అలాగే ఇది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, ఎస్జిటి వాళ్ళకి ఇద్దరికి యూజ్ అవుతుంది. ఏపీ అలాగే టీఎస్లో టెట్ అలాగే డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ క్లాస్లో మనం ఓబీబీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అలాగే ఈ నల్లబల్ల పథకం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అలాగే వీటి నుంచి బిట్స్ ఎలా అడుగుతారనేది కూడా తెలుసుకుందాం. ఈ ఓబీబీ పథకం, ఈ నల్లబల్ల పథకం అనేది ఎవరి సిఫార్సుల మేరకు వచ్చింది అంటే జాతీయ విద్యా విధానం 1986 జాతీయ విద్యా విధానం సిఫార్సుల మేరకే ఈ ఓబీబీ పథకం అనేది రూపొందించడం జరిగింది. అయితే అప్పటి ప్రధాని ఎవరు అంటే రాజీవ్ గాంధీ. ఈ నల్లబల్ల పథకం అనేది దేని సిఫార్సుల మేరకు రూపొందించారు? 1986 జాతీయ విద్యా విధానం. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ. మనకి ఆప్షన్స్లో ఒక్కోసారి ఎన్పిఈ 1986 అని ఇవ్వచ్చు, లేదా 1986 జాతీయ విద్యా విధానం అని ఇవ్వచ్చు. కాబట్టి ఎన్పిఈ 1986 అలాగే 1986 జాతీయ విద్యా విధానం అని గుర్తుపెట్టుకోండి. సింపుల్గా షార్ట్కట్లో ఎన్పిఈ 1986 అని మనకి ఆప్షన్స్లో ఇవ్వచ్చు. కాబట్టి ఎన్పిఈ 1986 ఓబీబీ పథకం అనేది ఎన్పిఈ 1986 సిఫార్సు మేరకే రూపొందించారు అనేది గుర్తుపెట్టుకోండి. అయితే ఎవరి సహకారంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు అంటే ఇంగ్లాండ్ సహకారంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. 1986 జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లో వసతులు పెంపొందించడానికి, ప్రాథమిక విద్యాభివృద్ధి కోసం ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ని 1986 సెప్టెంబర్ 30న ప్రవేశపెట్టారు. మీరు ఇందులో బాగా ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మనకి ప్రాథమిక పాఠశాలలో స్టార్ట్ చేశారు, తర్వాతే ప్రాథమిక ఉన్నతిలోకి వెళ్ళారు. కాబట్టి ఫస్ట్ ప్రాథమిక పాఠశాలల్లో వసతులు పెంపొందించడానికి 1986 సెప్టెంబర్ 30న ప్రవేశపెట్టారు. జస్ట్ ప్రవేశపెట్టారు, ఇంకా అమలుపరచలేదు. ఎప్పుడు అమలుపరిచారు అంటే 1987 నుంచి 3 దశల్లో అమలుపరిచారు. మరి 1986 సెప్టెంబర్ 30 అని ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే దీనికి ఒక చిన్న ట్రిక్ ఉంది. మీకు ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనగానే 1986 అనే ఇయర్ మీకు ఈజీగానే గుర్తుంటుంది. ఎందుకంటే ఎన్పిఈ 1986 దీన్ని సిఫార్సు చేసింది కాబట్టి మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. అయితే సెప్టెంబర్ 30న ప్రవేశపెట్టారని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనగానే బ్లాక్ బోర్డ్ యూజ్ చేయడం వల్ల సేఫ్టీగా ఉండొచ్చు అని గుర్తుపెట్టుకోండి. బ్లాక్ బోర్డ్ యూజ్ చేయడం వల్ల సేఫ్టీగా ఉండొచ్చు. సేఫ్టీ అంటే సెప్టెంబర్. మీకు ఓబీబీ అనగానే ఇందులో మీకు 3 వర్డ్స్ కనబడుతున్నాయి కదా, కాబట్టి 3 పక్కన 0 వేసుకోండి, 30. కాబట్టి సెప్టెంబర్ 30. మరి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్లో ఆపరేషన్ అంటే ఏంటి అంటే అత్యవసరం. ఆపరేషన్ అంటే అత్యవసరం అని అర్థం. ఈ టెర్మినాలజీని గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే మనల్ని ఎగ్జామ్లో ఈ బిట్ అడగచ్చు, ఆపరేషన్ అంటే ఏంటి, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్లో ఆపరేషన్ అంటే ఏంటి అని అడగచ్చు. కాబట్టి ఈ పథకానికి సంబంధించి ఆపరేషన్ అంటే అత్యవసరం అంటే నిర్ణీత కాలంలో ఈ కార్యక్రమం యొక్క లక్ష్యాలను సాధించాలి అని. కాబట్టి ఆపరేషన్ అనగానే అత్యవసరం అనే మాటని మీరు ఐడెంటిఫై చేయాలి. మరి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనే పథకం రావడానికి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీకి అధ్యక్షుడు ఎవరు అంటే పిఎన్ దవే. మనకి చాలా ఇంపార్టెంట్, పిఎన్ దవే. మనకి విద్యా లక్ష్యాలకు సంబంధించి ఆర్హెచ్ దవే ఉంటారు, ఆయన కాదు, ఈయన పిఎన్ దవే. కాబట్టి పిఎన్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి, పిఎన్ దవే. ఈ పథకం రావడానికి వేసిన కమిటీకి అధ్యక్షుడు ఎవరు అంటే పిఎన్ దవే. మరి పథకం అనేది 1986లో ప్రవేశపెట్టారు, సెప్టెంబర్ 30న ప్రవేశపెట్టారు. మరి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందని తెలుసుకున్నాము. 1987 నుంచి ఈ ఓబీబీ పథకం అనేది అమల్లోకి వచ్చింది. ఎన్ని దశల్లో? 3 దశల్లో అమలయ్యింది. మరి మొదటి దశలో 20% పాఠశాలలను పరిగణలోకి తీసుకోవడం అనేది జరిగింది. రెండవ దశలో 30% పాఠశాలలను పరిగణలోకి తీసుకోవడం అనేది జరిగింది. మరి మూడవ దశలో 50% పాఠశాలలను పరిగణలోకి తీసుకోవడం అనేది జరిగింది. ఈ దశలు కూడా మీరు ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా అంటే మీకు 1986లో ప్రవేశపెట్టారు, దాన్ని నెక్స్ట్ ఇయర్ నుంచి అమలుపరిచారు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ అనేది 1987. 87 తర్వాత 88 కాబట్టి మొదటి దశ 1987 to 88, దాని పక్కన ఇయర్. ఫస్ట్ దశ ఏ ఇయర్తో క్లోజ్ అయింది? 1988. అదే ఇయర్తో నెక్స్ట్ దశ అనేది స్టార్ట్ అవుతుంది. 88 తర్వాత 89. కాబట్టి రెండో దశ 1988 to 89. ఈ రెండో దశ 89తో ఎండ్ అయింది కదా, కాబట్టి
మూడవ దశ 1989తో స్టార్ట్ అవుతుంది. 1989 టు దాని పక్కన ఇయర్ 90. కాబట్టి 1989 టు 90. మొదట 20% పాఠశాలలు, తర్వాత 30% పాఠశాలలు, తర్వాత 50% పాఠశాలలను పరిగణలోకి తీసుకుని ఇలా 3 దశల్లో అమలుపరిచారు. ఈ నల్లబల్ల పథకం ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రాథమిక పాఠశాలల్లో కనీస సౌకర్యాలు, బోధనా సామగ్రి ఉండేలా చూడడం. మనల్ని ఈ బిట్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రధాన లక్ష్యం ఏంటి అని అడుగుతారు. ప్రాథమిక పాఠశాలల్లో కనీస సౌకర్యాలు, బోధనా సామగ్రి ఉండేలా చూడడమే దీని ప్రధాన లక్ష్యం అని గుర్తుపెట్టుకోండి. మరి ప్రతి పాఠశాలకు కనీస బోధనా సామగ్రిని సరఫరా చేయాలి కదా. మరి ఎటువంటి బోధనా సామగ్రి అంటే దీనికోసం తరగతి గదిలో ఉపయోగించే నల్లబల్ల, డస్టర్, దేశపటాలు, చార్టు, టీవీ, టేప్ రికార్డర్, గ్రంథాలయ పుస్తకాలు, సంగీత వాద్య పరికరాలు, సైన్స్ కిట్లు, అలాగే గణితం కిట్లు, ఫర్నిచర్, అలాగే అధ్యాపక దర్శనులు, గ్లోబు, ఆట సామగ్రి, బడిగంట, కథా చిత్రాలు, నిఘంటువులు, ఉపయుక్త గ్రంథాలు, అలాగే చెత్తబుట్టలు, అలాగే మంచినీటి పాత్రలు అందించాలి. ఇవే కనీస బోధనాభ్యసన సామగ్రి. ఏమీ లేకపోయినా కనీసం ఒక బ్లాక్ బోర్డ్ అయినా ఉండాలి. అలాగే ఈ ఓబీబీ పథకం ప్రకారం సపరేట్గా వాష్రూమ్స్ అనేవి ఉండాలి. మరి ఈ ఓబీబీ పథకం అనేది మొదటిగా ప్రాథమిక పాఠశాలలకే వసతులు కల్పించాలని తెలియజేసింది. మరి 1993-94 విద్యా సంవత్సరం నుండి 1993-1994 అకాడమిక్ ఇయర్ నుంచి ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు కూడా దీన్ని విస్తరింపజేసింది. కాబట్టి దీనిలో భాగంగానే ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో 5 ఉపాధ్యాయులు నియమించాలని, ఆ 5 ఉపాధ్యాయుల్లో కూడా ఒకళ్ళు ఖచ్చితంగా మహిళా ఉపాధ్యాయురాలై ఉండాలి. స్థానికంగా చదువుకున్న, స్థానికంగా విద్యావంతురాలైన ఒక మహిళా ఉపాధ్యాయురాలు ఉండాలి. మరి మొదటిగా ఈ పథకం అమలైనప్పుడు కనీస బోధనాభ్యసన సామగ్రి, క్రీడా సామగ్రి, గ్రంథాలయ పుస్తకాలు ఇటువంటివన్నీ ఇవ్వాలని, అలాగే ప్రతి పాఠశాలకి ఖచ్చితంగా 2 తరగతి గదులు, 2 ఉపాధ్యాయులు ఉండాలని తెలియజేసింది. మొదటిగా ఈ పథకం అమలైనప్పుడు 2 తరగతి గదులు ఉండాలని, అలాగే ప్రతి పాఠశాలకి 2 టీచర్స్ ఉండాలని తెలియజేసింది. అలాగే కనీస బోధనాభ్యసన సామగ్రి, క్రీడా సామగ్రి, గ్రంథాలయ పుస్తకాలు దీని ద్వారా ఇచ్చారు. అయితే మొదటిగా అమలైనప్పుడు ప్రతి పాఠశాలకి 2 తరగతి గదులు, అలాగే 2 ఉపాధ్యాయులు ఉండాలి. మీకు క్లాస్లో ఒక స్టూడెంట్ ఉన్నా సరే 2 ఉపాధ్యాయులు ఉండాలి. అలాగే 2 తరగతి గదులు ఉండాలి. కాబట్టి ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మరి 100 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే ఆ పాఠశాలల్లో 3 తరగతి గదులు, అలాగే 3 ఉపాధ్యాయులు ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. 100 లోపు ఉంటే కనీసం ఒక విద్యార్థి ఉన్నా సరే 2 టీచర్స్ ఉండాలి, 2 క్లాస్ రూమ్స్ అనేవి ఉండాలి. మరి 100 కన్నా ఎక్కువ మెంబర్స్ ఉంటే కనుక 3 ఉపాధ్యాయులు ఉండాలి, అలాగే 3 క్లాస్ రూమ్స్ అనేవి ఉండాలి. మరి తర్వాత ఏమైంది? 1993-94 అకాడమిక్ ఇయర్లో ఈ ఓబీబీ పథకాన్ని ప్రాథమిక ఉన్నత పాఠశాలకు కూడా విస్తరింపజేశారు. కాబట్టి ఈ 1993-1994 అకాడమిక్ ఇయర్లో 5 ఉపాధ్యాయులు నియమించాలి. అందులో ఒకరు స్థానికంగా విద్యావంతురాలైన ఒక లేడీ టీచర్ అయి ఉండాలి. మరి ఈ ఓబీబీ నిర్వహణ ఖర్చు అనేది ఎవరు భరిస్తారు అంటే కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అయితే అదనపు గదుల నిర్మాణానికి అయ్యే ఖర్చులో మాత్రం ఈ కార్యక్రమంలో నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనేది 48%, రాష్ట్ర ప్రభుత్వం అనేది 42%, జవహర్ రోజ్గార్ యోజన అనేది 10% ఆర్ 12%, రెండు కరెక్టే, ఏది ఇచ్చినా కరెక్టే. కాబట్టి 10% ఆర్ 12%. కేంద్రం అయితే 48%, రాష్ట్రం అయితే 42%, జవహర్ రోజ్గార్ యోజన అనేది 10%. దీన్ని ఈజీగా ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే ఫస్ట్ 2 కలిపితే మీకు 90 రావాలి. కాబట్టి కేంద్రము రాష్ట్రము కలిపితే 90 వచ్చేలాగా. అంటే ఫస్ట్ మనకి కేంద్రం ఎక్కువ తీసుకుంటుందా బాధ్యత, రాష్ట్రం తీసుకుంటుందా? కేంద్రమే. కాబట్టి 48 అంటే ఎక్కువ అనేది కేంద్రానికి ఇవ్వండి, మిగిలిన 42 అనేది రాష్ట్రానికి ఇవ్వండి. మరి ఇంకా జవహర్ రోజ్గార్ యోజన అనేది ఇంకా మిగిలింది 10 కాబట్టి 10% అని గుర్తుపెట్టుకోండి. 10% లేదా 12% అని నేను చెప్పాను కదా, కాబట్టి ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మరి ఈ ఓబీబీ పథకం ద్వారా తరగతి గదుల నిర్మాణానికి జవహర్ రోజ్గార్ యోజన మరియు ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద నిధులను సమకూర్చడం అనేది జరిగింది. ఇంకొక ముఖ్యమైన అంశం చెప్తున్నాను. ఎందుకు అంటే ఈ అంశం అనేది మీకు ఎక్కడ ప్రస్తావించరు, కానీ ఈ అంశం అనేది చాలా కీలకం. అదేంటి అంటే ఓబీబీ నిర్వహణ ఖర్చు పూర్తిగా కేంద్రమే భరిస్తుంది. మనకి ఈ అంశం అనేది ఎక్కడ కనిపించదు. ఓబీబీ నిర్వహణ ఖర్చు అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అనే ఆన్సర్ చేయండి.
నిర్వహణ ఖర్చు కాకుండా అదనపు గదుల నిర్మాణాత్మకానికి అయ్యే ఖర్చులు లేదా నిధుల గురించి అడిగినప్పుడు మాత్రమే 48, 42, 10 లేదా 12% అని గుర్తుపెట్టుకోండి. నిర్వహణ ఖర్చు అయితే కేంద్ర ప్రభుత్వం, అదే అదనపు తరగతి గదుల నిర్మాణానికి అయ్యే ఖర్చులు అయితే కేంద్రం 48, రాష్ట్రం 42. జవహర్ రోజ్గార్ యోజన అనేది 10 or 12% అని బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఈ ఓబీబీ పథకం ద్వారా కేంద్ర స్థాయిలో అయితే ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులను 80,000 మందిని నియమించారు. ప్రాథమిక పాఠశాలల్లో 80,000 మంది ఉపాధ్యాయులను, అదే ప్రాథమికోన్నత పాఠశాల అయితే 85,000 మందిని, ఇంకా 2 లక్షల అదనపు తరగతులు అనేది ఈ ఓబీబీ పథకం ద్వారా నిర్మించడం అనేది జరిగింది. ఈ ఓబీబీ పథకం ద్వారా కేంద్ర స్థాయిలో అన్నప్పుడు ఈజీగా ప్రాథమిక పాఠశాలల్లో అయితే 80,000 మంది ఉపాధ్యాయులను, ప్రాథమికోన్నత అయితే 85,000 మంది ఉపాధ్యాయులను, 85 ప్రాథమిక అయితే తక్కువ కదా కాబట్టి 80,000, ప్రాథమికోన్నత అంటే 85,000, 85 అని గుర్తుపెట్టుకోండి. 2 లక్షల అదనపు తరగతి గదులు నిర్మించడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర స్థాయిలో 20,000 మంది ఉపాధ్యాయులను నియమించడం అనేది ఈ ఓబీబీ పథకం ద్వారా జరిగింది. మరి అదనపు తరగతి గదులు అయితే 25,000 నిర్మించడం అనేది జరిగింది. రాష్ట్రం అనగానే 20 అనేది ఉపాధ్యాయులు, తరగతి గదులు అనేవి ఒక 25,000 కాబట్టి ఇలా ఈజీగా ఐడెంటిఫై చేయండి. రాష్ట్ర స్థాయిలో ఓబీబీ పథకం కింద ఉపాధ్యాయులను ఒక 20,000 మందిని నియమించడం అనేది జరిగింది. మరి రాష్ట్ర స్థాయిలో ఈ ఓబీబీ పథకం ద్వారా 25,000 అదనపు తరగతులు నిర్మించడం అనేది జరిగింది. 25 అని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ ఓబీబీ పథకం ఏం చెప్పింది అంటే వాష్రూమ్స్ అనేవి పిల్లలకి వేరువేరుగా ఉండాలి, అలాగే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:40గా ఉండాలి, స్థానికంగా విద్యావంతురాలైన ఒక మహిళను పాఠశాలల్లో నియమించాలి. ఇంకా ఈ ఓబీబీ అనేది విద్యా కమిటీల ద్వారా ప్రతి పాఠశాలలకు బోధనోపకరణాలు అందజేయడంలో కృషి చేసింది. ఇంకా ఈ ఓబీబీ పథకం ద్వారా అంగవైకల్యం అధికంగా ఉన్న పిల్లల కోసం, బుద్ధిమంతుల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు అనేవి స్థాపించారు. అదే తక్కువ స్థాయి వైకల్యం గలవారైతే అంటే కొంచెం పర్వాలేదు అనుకున్న వారి కోసం అయితే అటువంటి పిల్లల్ని సమైక్య పాఠశాలల్లో చేర్పించారు. మనకి తెలుసు కదా సమైక్య విద్య, సమైక్య పాఠశాలల గురించి మనకి తెలుసు కాబట్టి సమైక్య పాఠశాలల్లో చేర్పించారు. ఇంకా ఈ పథకం ద్వారానే వృత్యంతర శిక్షణ అనేది ఉపాధ్యాయులకు లభించింది. ఈ శిక్షణలో భాగంగానే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం విద్యను అందించే పద్ధతులు, అలాగే బహుళ తరగతి బోధనపై శిక్షణ అందించడం అనేది జరిగింది. ఇంకా ఈ పథకం ఏం తెలియజేసింది అంటే కనీసం ఒక తరగతిలో 40 మెంబర్స్ ఉండేలా ఉండాలి, అంటే ఒక తరగతి గది అనేది 40 మందికి సరిపడా ఉండాలి. అలాగే ఒక్కో విద్యార్థికి 10 చదరపు అడుగుల స్థలం కేటాయించాలి. ఒక క్లాస్ రూమ్లో 40 మెంబర్స్ స్టూడెంట్స్ ఉండేలా ఉండాలి, అంటే 40 మందికి సరిపడా ఉండాలి. మళ్ళీ ఒక్కో విద్యార్థికి ఎంత స్థలం ఉండాలన్నారు? 10 చదరపు అడుగుల స్థలం కేటాయించారు. ఇంకా ఏం తెలియజేసింది అంటే ప్రాథమిక పాఠశాల అయితే 1 ఎకరం స్థలంలో నిర్మించాలి, అదే ఉన్నత పాఠశాల అయితే 2 ఎకరాల స్థలంలో నిర్మించాలని తెలియజేసింది. ప్రాథమిక పాఠశాల అయితే 1/2 ఎకరం, ఉన్నత పాఠశాల అయితే 2 ఎకరాల స్థలంలో నిర్మించాలి. ఒక ముఖ్యమైన పాయింట్ చూడండి, అది ఏంటి అంటే ఇది మనకి ఓబీబీ చెప్పింది. ఆ పాయింట్ ఏంటి అంటే మేధస్సుకు శరీరం ఎంత ముఖ్యమో విద్యకు పాఠశాల భవనం అంతే ముఖ్యమని తెలియజేసింది. అంటే మేధస్సుకు శరీరం ఎంత ముఖ్యమో విద్యకు పాఠశాల భవనం అంతే ముఖ్యమని ఏం తెలియజేసింది? ఓబీబీ తెలియజేసింది. మనకి భవనం అంటే మనకి ఏం గుర్తొస్తుంది? అది ఉండే ఆకారం గుర్తొస్తుంది. కాబట్టి సాధారణంగా పాఠశాలల ఆకారాలు ఎందులో ఉంటాయి అంటే పాఠశాల ఆకారాలు ఎన్ని ఉంటాయి? ETHUL ఈ ఆకారాల్లో ఉంటాయి. మరి ఈ ఆకారాల్లో ఎందుకు నిర్మించాలి? ఇందులో ఏదో ఒక ఆకారంలో నిర్మిస్తారు. ఎందుకు నిర్మించాలి అంటే ఇలా నిర్మించడం ద్వారా ప్రతిధ్వనిని మనం నిరోధిస్తాము. కాబట్టి పాఠశాల ఆకారం ETHUL ఇలా నిర్మించడం ద్వారా ప్రతిధ్వనిని మనం నిరోధించగలం. మరి ఇంకా ఈ పథకం ఏం తెలియజేసింది అంటే ప్రతి పాఠశాలకు TLM పరంగా 500 రూపాయలు ఇవ్వాలి. ఈ 500 రూపాయలు కూడా TLM పరంగా 500 కదా. ఈ 500 ఎక్కువగా దేనికి యూజ్ చేయాలి అంటే బోధనోపకరణాలకి ఎక్కువ యూజ్ చేయాలి. అంటే మనం ఇందాక తెలుసుకున్నాం కదా, పాఠ్యపుస్తకాలు, నల్లబల్ల, గ్లోబు, ఆటల సామాగ్రి, రిఫరెన్స్ పుస్తకాలు, అలాగే మంచినీటి పాత్రలు, టేప్ రికార్డర్ ఇటువంటివన్నీ తెలుసుకున్నాం కదా అభ్యసన సామాగ్రి గురించి. వాటికి ఎక్కువగా ఈ 500 అనేది యూజ్ చేయాలని తెలియజేసింది. ప్రతి పాఠశాలకి TLM పరంగా 500 ఇవ్వాలి. అలాగే మరమ్మతులకు 2000 రూపీస్ ఇవ్వాలి.
అలాగే శాశ్వత వస్తువుల కొనుగోలుకి 2000 రూపీస్ ఇవ్వాలి. అలాగే వినియోగ ఖర్చులకు 2000 రూపీస్ ఇవ్వాలి. కాబట్టి టీఎల్ఎం పరంగా 500, మరమ్మతులకు 2000, శాశ్వత వస్తువుల కొనుగోలుకి 2000, వినియోగ ఖర్చులు 2000. అలాగే మినీ ట్యూల్స్ కిట్ పేరుతో ప్రతి పాఠశాలకు టీఎల్ఎం అందించారు. ఈ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఓబీబీ పథకం ద్వారా ఏ పేరుతో ప్రతి పాఠశాలకు టీఎల్ఎం అందించారు అని అడగచ్చు. కాబట్టి ఏ పేరు? మినీ ట్యూల్స్ కిట్. మినీ ట్యూల్స్ కిట్ పేరుతో ప్రతి పాఠశాలకి టీఎల్ఎం అనేది అందించారు. మరి ఈ ఓబీబీ పథకం అనేది చివరిగా సర్వశిక్ష అభియాన్లో విలీనమైంది. ఓబీబీ సర్వశిక్ష అభియాన్లో ఎప్పుడు విలీనమైంది అంటే 2002 ఏప్రిల్ 1. 2002 ఏప్రిల్ 1న ఎస్ఎస్సిలో సర్వశిక్ష అభియాన్లో ఈ ఓబీబీ పథకం అనేది విలీనమైంది. దీన్ని ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఒక చిన్న ట్రిక్ ఉంది. అదేంటంటే ఈ నల్లబల్ల పథకం అనేది అందరినీ ఫూల్ చేసింది. ఎప్పుడు? ఏప్రిల్ 1 రోజునే అందరినీ ఫూల్స్ చేసి సర్వశిక్ష అభియాన్లో కలిసిపోయింది, విలీనం అయిపోయింది అని గుర్తుపెట్టుకోండి. 2002 అంటే ఏప్రిల్ 1 కదా, 1 తర్వాత 2 కదా, కాబట్టి 2002 అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఓబీబీ పథకం అందరినీ ఏప్రిల్ 1న ఫూల్స్ చేసింది. ఫూల్స్ చేసి ఏం చేసింది? ఏప్రిల్ 1న సర్వశిక్ష అభియాన్లో విలీనం అయిపోయింది. ఏప్రిల్ 1 అనగానే మీరు 2 గుర్తుపెట్టుకోండి. 1 తర్వాత 2 కదా, కాబట్టి 2002. మనం ఈ ఓబీబీ పథకం నల్లబల్ల పథకం అనేది 86లో ప్రతిపాదిస్తే 87 నుంచి అమలైందని తెలుసుకున్నాం కదా. మరి 4 లక్ష్యాలను సాధించడం అనేది దీని ముఖ్య ఉద్దేశంగా ఉంది. ఒకటి వచ్చేసి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, ఇంకొకటి వచ్చేసి భౌతిక వసతులను కల్పించడం, ఇంకా మూడవది వచ్చేసి ఏకోపాధ్యాయ పాఠశాలల్లో 2వ ఉపాధ్యాయుని నియమించడం, అలాగే 4వది వచ్చేసి ముఖ్యమైన బోధనా సామగ్రిని సరఫరా చేయడం. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, భౌతిక వసతులను కల్పించడం, ఏకోపాధ్యాయ పాఠశాలలో 2వ ఉపాధ్యాయుని నియమించడం, అలాగే ముఖ్యమైన బోధనా సామగ్రిని సరఫరా చేయడం. ఈ బోధనా సామగ్రిలో భాగంగానే ఈ బోధనాభ్యసన సామగ్రిలో భాగంగానే ఒక 2 రకాల పేటికలు అనేవి అందిస్తారు. ఒకటి వచ్చేసి గణిత పేటిక, ఇంకొకటి వచ్చేసి విజ్ఞాన పేటిక. మనం గణిత పేటిక అలాగే విజ్ఞాన పేటిక గురించి కూడా మనం మెథడాలజీలో భాగంగా తెలుసుకోవాలి. మరి ఓబీబీ పథకంలో భాగంగానే బోధనాభ్యసన సామగ్రి కింద ఒక 35 వస్తువులను సరఫరా చేయడం అనేది జరిగింది. మనల్ని ఎగ్జామ్లో ఈ విధంగా అడగచ్చు. ఎలా అంటే ఓబీబీ పథకం ద్వారా బోధనాభ్యసన సామగ్రి కింద ఎన్ని వస్తువులను సరఫరా చేయడం జరిగింది? ఎన్ని వస్తువులు అంటే 35 వస్తువులను సరఫరా చేయడం అనేది జరిగింది. మరి మనం గణిత పేటిక అలాగే విజ్ఞాన శాస్త్ర పేటిక గురించి మనం తెలుసుకోవాలని చెప్పాను కదా. కాబట్టి ఫస్ట్ మనం గణిత పేటిక గురించి తెలుసుకుందాము. ఇప్పుడు గణిత బోధనాభ్యసన పేటిక గురించి తెలుసుకుందాం. గణిత బోధనలో కృత్యాధార అలాగే ప్రయోగపూర్వక అనుభవాలు కల్పించాలనే ఉద్దేశంతో ఓబీబీలో భాగంగా ఎన్సీఆర్టీ సంస్థతో పాటు వరంగల్ రీజనల్ సైన్స్ సెంటర్ వంటివి గణిత పేటికలను రూపొందించాయి. మరి మనకి గణిత పేటికలో ముఖ్యంగా 7 వస్తువులు అనేవి ఉంటాయి. కాబట్టి మనల్ని ఎగ్జామ్లో అడగచ్చు, గణిత పేటికలో ఎన్ని వస్తువులు ఉంటాయి? కాబట్టి గణిత పేటికలో ముఖ్యంగా 7 వస్తువులు అనేవి ఉంటాయి. గణిత పేటికలో ఉన్న 7 వస్తువులు ఏంటి అంటే ఒకటి పూసల చట్రం, ఇంకొకటి వచ్చేసి డామినో కార్డులు, ఇంకా ఘనాకారపు కడ్డీలు, తర్వాత నేపియర్ పట్టీలు, తర్వాత క్యూసినియర్ పట్టీలు, ఇంకా భిన్నాల చట్రం, అలాగే జామితీయ ఘనాకారాలు. ఈ విధంగా మనం ఈ గణిత పేటికలో భాగంగా ఈ 7 వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి పూసల చట్రం. దీని గురించి తెలుసుకుందాం. ఈ పూసల చట్రం అనేది ఎలా ఉంటుందంటే మనకు ఒక పక్కన ఇమేజ్ కనపడుతుంది కదా. సమతలంగా ఉండే ఒక చెక్క లేదా ప్లాస్టిక్ పీఠంపై కడ్డీలు బిగించబడి ఉంటాయి. ఇప్పుడు ఆ కడ్డీలకు సులభంగా తొడగగలిగేటట్లు ఉన్న పూసల గల పరికరాన్నే పూసల చట్రం అని అంటారు. మనకి సమతలంగా ఉన్న చెక్క లేదా ప్లాస్టిక్కి కడ్డీలు బిగించబడి ఉంటాయి. ఇప్పుడు ఆ కడ్డీలకి మనం ఈజీగా పూసలు తొడిగేటట్లు ఆ పూసల చట్రం అనేది ఉంటుంది. మరి పూసల చట్రంలో ఎన్ని కడ్డీలు ఉంటాయంటే 5 లేదా 6 కడ్డీలు ఉంటాయి. అయితే ఈ పూసల చట్రంలో 5 లేదా 6 విడివిడి కడ్డీలు ఉంటాయి కదా. ఆ విడివిడి కడ్డీల్లో ఒక్కొక్క కడ్డీ అనేది ఒక్కొక్క స్థానంగా భావించాలి. అంటే 1, 10, 100, 1000, 10,000 ఇలా ఒక్కొక్క కడ్డీ ఒక్కొక్క స్థానంగా మనం భావించాలి. మరి ఈ పూసల చట్రంలో మరి పూసలు అనేవి ఎన్ని ఉంటాయంటే 100 పూసలు ఉంటాయి. కాబట్టి వివిధ రంగుల్లో 100 పూసలు అనేవి ఉంటాయి. ప్రతి కడ్డీలో గరిష్టంగా మనం ఎన్ని పూసలు మాత్రమే వేయచ్చు అంటే 9. మరి పూసలు లేని కడ్డీలో స్థానం విలువ 0 అని మనం రాసుకోవాలి. ఇప్పుడు ఒక కడ్డీ ఉందనుకోండి, ఆ కడ్డీలో మనకి పూసలు అనేవి లేవు, ఏ పూసలు అందుట్లో మనకి వేయలేదు, కాబట్టి అదేమవుతుంది 0. కాబట్టి దీని ద్వారా 0 అనే భావనను మనం బోధించవచ్చు. అలాగే పూర్ణాంక భాగం,
దశాంశ భాగాన్ని కూడా మనం గుర్తించవచ్చు. అలాగే దశాంశ సంఖ్యలు రాయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇంకా సంఖ్యాభావన, స్థాన విలువలు, ముఖ్యంగా స్థాన విలువలు బోధించడానికి ఉపయోగపడుతుంది. అలాగే సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగాహారం ఇవన్నీ బోధించడానికి ఉపయోగపడుతుంది. ఇంకా దశాంశ సంఖ్యల సంకలనం, అలాగే వ్యవకలనం మొదలైనవన్నీ బోధించడానికి ఈ పూసల చట్రం అనేది ఉపయోగపడుతుంది. ఇది ఎలా ఉంటుంది? ఒక క్షితిజ సమాంతరంగా ఉన్న చెక్క లేదా ప్లాస్టిక్ పీఠానికి కడ్డీలు అనేవి బిగించబడి ఉంటాయి. నెక్స్ట్ రెండవ అంశం వచ్చేసి ఇందులో రెండవ అంశం డామినో కార్డులు. డామినో అనేది ఆంగ్ల పదం. ఈ డామినో అనే పదం డ్యూ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. డామినో అనేది ఆంగ్ల పదం. ఇది డ్యూయో అనే లాటిన్ పదం నుండి వచ్చింది. డ్యూయో అంటే అర్థం ఏంటంటే రెండు సమాన చతురస్రాలు కలిగిన ఒక దీర్ఘ చతురస్రాకార పట్టీనే డామినో అని పిలుస్తారు. ఇంకా ఈ డామినోలు అనేవి 8 సెంటీమీటర్ల పొడవు, 4 సెంటీమీటర్లు వెడల్పు కలిగిన ప్లాస్టిక్ పట్టీల్లాగా ఉంటాయి. ఇంకా రంధ్రాల సంఖ్యను బట్టి ఈ డామినోలకి పేరు అనేవి పెడతారు. కాబట్టి అది ఎలా కూడా మనం చూద్దాం. మనల్ని ఎగ్జామ్లో అడగచ్చు, వేటి ద్వారా డామినోలకి పేర్లు పెడతారంటే వాటికి ఉన్న రంధ్రాల ద్వారా డామినోలకి పేర్లు అనేవి పెడతారు. అంటే ఒక డామినో అనేది దీర్ఘ చతురస్రాకారంలో ఉండి 2 సమాన చతురస్రాలు కలిగి ఉంటుంది. కాబట్టి మనకి పక్కన పటంలో మనం చూస్తున్నాం కదా, పక్కన ఇమేజ్ చూడండి. దీర్ఘ చతురస్రాకారంలో ఉండి 2 సమాన చతురస్రాలను కలిగి ఉంటుంది. మరి మనకి రెండిట్లో రంధ్రాలు లేకపోతే దాన్ని 0 డామినోగా పిలుస్తారు. మనకి రెండిట్లో రంధ్రాలు లేకపోతే 0 డామినోగా పిలుస్తారు. ఒకవైపు 2 రంధ్రాలు ఉండి ఇంకొక వైపు 3 రంధ్రాలు ఉంటే 2, 3 డామినో అని పిలుస్తారు. ఒకవైపు 3 రంధ్రాలు ఉండి ఇంకొక వైపు 6 రంధ్రాలు ఉంటే 3, 6 డామినో అని పిలుస్తారు. ఒకవైపు 3 రంధ్రాలు ఉండి ఇంకొక వైపు 5 రంధ్రాలు ఉంటే 3, 5 డామినో అని పిలుస్తారు. కాబట్టి వీటికి ఉండే రంధ్రాల ఆధారంగా వీటికి పేర్లు అనేవి పెడతారు. కాబట్టి డామినోలో రంధ్రాలు ఏమీ లేకపోతే 0 డామినోగా పిలుస్తారు. ఇవి లెక్కించడానికి, అలాగే సంకలనం, వ్యవకలనం బోధించడానికి, సంఖ్యలు రాయడానికి, దీర్ఘ చతురస్రాకార భావనను బోధించడానికి, అలాగే చుట్టుకొలత, వైశాల్యం అనే భావనను బోధించడానికి కూడా ఈ డామినో కార్డులు అనేవి ఉపయోగపడతాయి. అయితే మొత్తం ఎన్ని డామినో కార్డులు ఉంటాయి అంటే 55 డామినో కార్డులు అనేవి ఉంటాయి. ఈ గణిత పట్టికలో ఎన్ని డామినో కార్డులు ఉంటాయని అడగచ్చు. కాబట్టి ఎన్ని డామినో కార్డులు ఉంటాయి? 55 డామినో కార్డులు అనేవి ఉంటాయి. తర్వాత మనం ఈ గణిత పట్టికలో తెలుసుకోవాల్సిన మూడవ అంశం ఘనాకార కడ్డీలు. ఈ ఘనాకార కడ్డీల గురించి తెలుసుకుందాం. 1 యూనిట్ పట్టీ నుంచి 10 యూనిట్ పట్టీల వరకు కడ్డీలు ఉంటాయి. ఇప్పుడు ఒక యూనిట్ అనుకోండి, ఒక సమగణం అనుకోండి, అదొక యూనిట్. అలా 10 యూనిట్ పట్టీల వరకు కడ్డీలు అనేవి ఉంటాయి. అంటే ఒక్కొక్క ఆకారానికి 10 ప్లాస్టిక్ కడ్డీలు, అంటే మొత్తం ఎన్ని ఉంటాయి? 100 వరకు ఉంటాయి. మరి ఈ ఘనాకార కడ్డీలు ఉపయోగించి ఆరోహణ, అవరోహణ అనే భావన కలిగించవచ్చు. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అనే భావన మనం కలిగించవచ్చు. అలాగే చిన్న, పెద్ద, పొట్టి, పొడవు, ఇలా చిన్న, పెద్ద, పొట్టి, పొడవు అనే భావనను కూడా మనం పెంపొందించవచ్చు. ఈ ఘనాకార కడ్డీల్లో ఒక సెట్లో ఉండే కడ్డీల సంఖ్య 10. గణిత పట్టికలో ఘనాకారాల కడ్డీల సెట్ల సంఖ్య 10. మొత్తం కడ్డీల సంఖ్య మనం తెలుసుకున్నాం కదా ఇందాకడే, 10 × 10 100. మరి మనం ఈ ఘనాకార కడ్డీలను ఉపయోగించి సరళ రేఖలు, అలాగే సమాంతర రేఖలు కూడా గీయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ కడ్డీలను ఉపయోగించి ఇలా త్రిభుజాన్ని ఏర్పరచవచ్చు కదా, కాబట్టి త్రిభుజ రకాలు బోధించవచ్చు. అలాగే ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం, చిన్న, పెద్ద, పొడవు, పొట్టి, భిన్నాలు, అలాగే త్రిభుజ రకాలు, అలాగే దీని ద్వారా రేఖీ చిత్రాలు కూడా గీయవచ్చు. ఇంకా సరళ రేఖలు, సమాంతర రేఖలు కూడా గీయవచ్చు. మరి 10 గణాల పొడవు గల 10 కడ్డీలను వరుస క్రమంలో పేర్చి దశాంశ, అలాగే శతాంశ భావాలను మనం బోధించవచ్చు. తర్వాత వచ్చేసి నేపియర్ పట్టీలు. నేపియర్ పట్టీల గురించి తెలుసుకుందాం. దీన్ని ఎవరు రూపొందించారు అంటే జాన్ నేపియర్. ఈయన స్కాట్లాండ్కి చెందినవారు. ఈ నేపియర్ పట్టీల ద్వారా ఎంత పెద్ద గుణకారాలైనా మనం చాలా తేలిగ్గా చేయవచ్చు. కాబట్టి గుణకారం అనే భావనను ఈ నేపియర్ పట్టీల ద్వారా మనం ఉత్తమంగా ఈ భావన అనేది కలిగించవచ్చు. కాబట్టి ఉత్తమంగా గుణకార భావన దేని ద్వారా కలిగించవచ్చు? నేపియర్ పట్టీల ద్వారా మనం కలిగించవచ్చు. ఇందులో మనకి ఒక ప్రధాన పట్టీ ఉంటుంది, అలాగే ఎక్కాల పట్టీ ఉంటుంది. కాబట్టి వీటి ద్వారా గుణకార భావనను మనం కలిగించవచ్చు. మరి నేపియర్ పట్టీల్లో ఉండే ప్రధాన పట్టీల సంఖ్య ఎన్ని అంటే 1 పట్టీయే. ప్రధాన పట్టీ అనేది ఒకటే ఉంటుంది. ప్రధాన పట్టీల సంఖ్య 1. మరి ఎక్కాల పట్టీల సంఖ్య 9. ప్రధాన పట్టీల సంఖ్య 1, ఎక్కాల పట్టీల సంఖ్య 9. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ నేపియర్ పట్టీలను ఉపయోగించి మనం జీరో టేబుల్ని మనం బోధించలేము.
కాబట్టి నేపియర్ పట్టీల ద్వారా ఏ ఎక్కాన్ని మనం బోధించలేము అంటే 0 టేబుల్. దీనికి నేపియర్ పట్టీలు అనే పేరు ఎందుకు వచ్చిందంటే జాన్ నేపియరే కదా దీన్ని రూపొందించారు. ఆయన పేరులో నేపియర్ ఉంది కాబట్టి దీనికి నేపియర్ పట్టీలు అనే పేరు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి క్యూసినియర్ పట్టీలు. వీటి గురించి తెలుసుకుందాం. ఈ క్యూసినియర్ పట్టీల్లో ఒక చెక్కకు ప్రధాన పట్టీ అనేది ఉంటుంది. ఒక చెక్కకు ప్రధాన పట్టీ ఉంటుంది. మరి 1 నుండి 20 వరకు గల సంఖ్యలు రాయడానికి పట్టీకి ఇరువైపులా గాడి ఉంటుంది. ఆ గాడులలో ఉంచడానికి వీలయ్యేటట్లు 1 నుంచి మొదలుకొని 10 యూనిట్ల వరకు వేరువేరు పొడవులు గల 10 పట్టీలు కలిగి ఉన్న బోధనోపకరణాన్నే క్యూసినియర్ పట్టీలు అని అంటారు. మనకి ఇమేజ్లో కనపడుతుంది కదా, మనకి ఒక చెక్కకు ప్రధాన పట్టీ అనేది ఉంటుంది. దానికి ఇరువైపులా గాడులు అనేవి ఉంటాయి. 1 నుండి 20 వరకు సంఖ్యలు రాయబడి ఉంటాయి. కాబట్టి దీని ద్వారా మనం ఏం బోధించవచ్చు? 1 నుండి 10 అంకెలను గుర్తించడానికి ఈ ఉపకరణాన్ని ఉపయోగించవచ్చు. అలాగే సంఖ్యలను పోల్చడానికి, ఇంకా పట్టీలను ఒక వరుస క్రమంలో పేర్చేసి పెద్ద చిన్న సంఖ్యలను పోల్చడానికి, ఇంకా సంకలనం, వ్యవకలనం, అలాగే పెద్ద చిన్న, అలాగే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఆరోహణ అవరోహణ క్రమం బోధించడానికి కూడా ఉపయోగపడుతుంది. మరి సంకలన వ్యవకలనాలు కూడా మనం చేయవచ్చు. ఎలా అంటే వేరువేరు పొడవులు గల పట్టీలని మనకి గాడుల్లో వేసి 2 వైపులా వేసి చూపుతూ సంకలనాన్ని బోధించవచ్చు, అలాగే వ్యవకలనాన్ని కూడా బోధించవచ్చు. ఇంకా మనం ఈ గాడుల్లో వేసే పట్టీలను మనం పేర్చడం ద్వారా ఆరోహణ అవరోహణ క్రమం అనే భావన కూడా మనం అవగాహన పరచవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పట్టీలలో 1 నుంచి 10 వరకు అంకెలు వేయబడి ఉంటాయి. కాబట్టి పట్టీలలో 1 నుంచి 10 వరకు అంకెలు వేయబడి ఉంటాయని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే భిన్నాల చట్రం. ఈ భిన్నాల చట్రాన్ని ప్లాస్టిక్ లేదా ఇనుము లేదా చెక్కతో తయారు చేస్తారు. ఇనుము కానీ చెక్క కానీ ప్లాస్టిక్ కానీ ఉపయోగించి తయారు చేస్తారు. మరి భిన్నాల చట్రాన్ని ఉపయోగించి సమాన భిన్నాలు అనే భావనను మనం కలిగించవచ్చు. సజాతి భిన్నాల సంకలనం, వ్యవకలనం, భిన్నాలను పోల్చడం, ఆరోహణ అవరోహణ క్రమం రాయడానికి, అలాగే వాటి గురించి అవగాహన పరచడానికి ఈ భిన్నాల చట్రం అనేది ఉపయోగపడుతుంది. మనకి భిన్నాల్లో రకాలు తెలుసు కదా, క్రమభిన్నం, అపక్రమ భిన్నం, మిశ్రమ భిన్నం. కాబట్టి క్రమభిన్నం, అపక్రమ భిన్నం, మిశ్రమ భిన్నాలు ప్రదర్శించడానికి, ఆ భిన్నాలు రాయించడానికి భిన్నాల చట్రం అనేది ఉపయోగపడుతుంది. మనకి భిన్నాల చట్రంలో 10 భాగాలు అనేవి ఉంటాయి. ప్రతి భాగానికి మనకి రంగు వేసే అవకాశం అనేది ఉంటుంది. ఈ 10 భాగాల వరకు చేయబడిన సెక్టార్లు అనేవి ఉంటాయి. మరి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే భిన్నాల చట్రంలో ఉండే పూర్తి వృత్తాల సంఖ్య ఎన్ని అని అడుగుతారు. కాబట్టి పూర్తి వృత్తాల సంఖ్య 1. భిన్నాల చట్రంలో ఉండే పూర్తి వృత్తాల సంఖ్య 1. భిన్నాల చట్రం అంటే ఏమీ లేదు, ఒక చతురస్రాకార ప్లాస్టిక్ దిమ్మలో వృత్తాకారపు గాడి కొయ్యబడి ఉంటుంది. అందులో గాడి ఉంటుంది కాబట్టి ఆ గాడిలో సరిగ్గా ఇమడగలిగే ఒక ప్లాస్టిక్ పూర్తి వృత్తం అనేది ఉంటుంది. ఇది ఎన్ని భాగాల వరకు చేయబడి ఉంటుంది? ఎన్ని సెక్టార్లు అంటే 10 భాగాల వరకు చేయబడి సెక్టార్లు ఉంటాయి. ఈ 10 భాగాల్లో ప్రతి భాగానికి మనకి రంగు వేసే అవకాశం ఉంది. దీని ద్వారా క్రమభిన్నం, అపక్రమ భిన్నం, మిశ్రమ భిన్నాలు ప్రదర్శించడానికి, వాటి భిన్నాలు రాయించడానికి, సజాతి భిన్నాల సంకలనం, వ్యవకలనం, భిన్నాలను పోల్చడం, ఆరోహణ అవరోహణ క్రమం రాయడానికి, అలాగే వాటి గురించి అవగాహన పరచడానికి, అలాగే ముఖ్యంగా సమాన భిన్నాల భావనను కలిగించవచ్చు. భిన్నాల చట్రం అనగానే దీని ద్వారా సమాన భిన్నాల భావన మనం కలిగించవచ్చు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే భిన్నాల చట్రంలో ఉండే పూర్తి వృత్తాల సంఖ్య 1. నెక్స్ట్ వచ్చేసి గణిత పేటికలో 7వ అంశం జ్యామితీయ ఘనాకారాలు. మనకి గణిత పేటికలో భాగంగా చివరి అంశమే ఈ జ్యామితీయ ఘనాకారాలు. ఏమీ లేదు, జ్యామితీయ ఘనాకారాలు అంటే ఇది ఘనాకారాలకు సంబంధించిన అంశాలు బోధించడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ విభాగంలో ఘనం, దీర్ఘఘనం, శంకువు, స్తూపం, గోళం, అర్ధగోళం, అలాగే పిరమిడ్లలో రకాలు, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. మరి ఈ జ్యామితీయ ఘనాకారాలను ఉపయోగించి జ్యామితిని పరిచయం చేస్తూ ఆకారాల భావనను కలిగించవచ్చు. ఏమీ లేదు, జ్యామితీయ ఘనాకారాలు అంటే ఇది ఘనాకారాలకు సంబంధించిన అంశాలు బోధించడానికి ఉపయోగపడుతుంది. మనకి ఇందులో ఏ రకాలు ఉంటాయో కూడా తెలుసుకున్నాం కదా. ఇవి జ్యామితిని పరిచయం చేస్తూ ఆకారాల భావన కలిగించడానికి ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి జ్యామితీయ పరికరాల పెట్టిలో ఏముంటాయి అనేది, ఈ గణిత పరికరాల పెట్టిలో ఏముంటాయో తెలుసుకుందాం. ఈ జ్యామితీయ పరికరాల పెట్టిలో ఏముంటాయి అంటే కోణమానిని 1 ఉంటుంది, స్కేల్ 1, మూలమట్టాలు 2 ఉంటాయి, వృత్తలేఖని అయితే 1 ఉంటుంది, అలాగే విభాగిని కూడా 1 ఉంటుంది. కోణమానిని 1, స్కేల్ 1, మూలమట్టాలు 2, వృత్తలేఖని 1,
విభాగిని 1. మూలమట్టాలు 2 ఉంటాయి. అవి తప్ప మిగిలినవన్నీ ఒక్కొక్కటే ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఈ గణిత పేటిక అనేది దేంతో తయారు చేస్తారంటే ఉక్కుతో తయారు చేస్తారు. ఈ గణిత పేటిక అనేది ఉక్కుతో తయారు చేస్తారు. ఈ గణిత పేటిక యొక్క మూతను బోర్డు వలె ఉపయోగిస్తారు. ఇంకా మనం వృత్తాకార కోణమానిని గురించి తెలుసుకోవాలి. మనకి తెలుసు కదా వృత్తాకార కోణమానిని అనేది ఎలా ఉంటుంది. కోణమానిని పరిధి వెంట 0 డిగ్రీల నుంచి 360 డిగ్రీల వరకు కోణాలు అనేవి సవ్య దిశలో, అపసవ్య దిశలో గుర్తించబడి ఉంటాయి. మరి సవ్య దిశలో కోణాలు గుర్తించబడిన స్కేల్నేమో బయట స్కేల్ అని అంటారు. అదే అపసవ్య దిశలో అయితే లోపల స్కేలు అని అంటారు. సవ్య దిశ అయితే బయట స్కేలు, అపసవ్య దిశ అయితే లోపల స్కేలు. మరి బయట స్కేలుపై 0 డిగ్రీల నుండి 360 డిగ్రీల వరకు 360 సమభాగాలు చేయబడి ఉంటాయి. ఒక్కొక్క సమభాగాన్ని 1 డిగ్రీ అని అంటారు. 360 సమభాగాలు చేయబడి ఉంటాయి. ఒక్కొక్క సమభాగాన్ని ఏమంటారు? 1 డిగ్రీ అని అంటారు. కాబట్టి వృత్తాకార కోణమానిని అనేది అన్ని రకాల కోణాలు కొలిచే సాధనం. ఈ వృత్తాకార కోణమానిని అన్ని రకాల కోణాలను కొలిచే సాధనం. మరి గణిత పేటిక గురించి తెలుసుకున్నాం. మరి విజ్ఞాన శాస్త్ర పేటిక గురించి కూడా మనం తెలుసుకోవాలి. మనకి విజ్ఞాన శాస్త్ర పేటిక అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రాథమిక స్థాయికి సంబంధించింది, ఇంకొకటి ప్రాథమికోన్నత స్థాయికి సంబంధించింది. ప్రాథమిక స్థాయికి సంబంధించి సింపుల్గా పిఎస్కే అంటారు. పిఎస్కే అంటే ప్రైమరీ సైన్స్ కిట్. ఇందులో ఏంటంటే తక్కువ ఖరీదుండే సామగ్రి ఉంటుంది, అలాగే రసాయన పదార్థాలు ఉంటాయి, ఇంకా చేతి పనిముట్లు ఉంటాయి. ఇందులో మొత్తం 76 వస్తువులు ఉంటాయి. మనం ఇందాక తెలుసుకున్నాం కదా ఓబీబీ అనేది 35 వస్తువులను సరఫరా చేస్తుంది అని బోధనాభ్యాస సామగ్రిలో భాగంగా. అందుట్లో ఇది ఒకటి, పిఎస్కే కూడా ఒకటి. ఈ పిఎస్కేలో 76 వస్తువులు ఉంటాయి మొత్తం. మరి సమగ్ర విజ్ఞాన శాస్త్ర పేటిక అయితే ఇంటిగ్రేటెడ్ సైన్స్ కిట్లో అయితే ఇది ప్రాథమికోన్నత స్థాయికి సంబంధించింది. ఇందుట్లో అయితే మొత్తం కలిపి 107 వస్తువులు ఉంటాయి. ఇందుట్లో పరికరాలు 70 ఉంటాయి, రసాయనాలు 23 ఉంటాయి, గాజు సామగ్రి 14. వీటన్నిటిని యాడ్ చేయండి. 70, 23, 14, 107. కాబట్టి మొత్తం ఇంటిగ్రేటెడ్ సైన్స్ కిట్ సింపుల్గా ఐఎస్కేలో 107 వస్తువులు ఉంటాయి. మనల్ని ఇందులో నుంచి ప్రశ్నలు ఎలా అడగచ్చు అంటే ప్రాథమిక విజ్ఞాన బోధనా పేటిక అనేది ఏ తరగతి వారికి అని అడగచ్చు. ఏ తరగతి వారికి? 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు. మరి సమగ్ర విజ్ఞాన బోధనా పేటిక అయితే 6, 7 తరగతులకు. మరి ప్రాథమిక విజ్ఞాన బోధనా పేటికలో ఎన్ని వస్తువులు ఉంటాయని అడగచ్చు. 76 వస్తువులు అలాగే పాత్రలు ఉంటాయి. కాబట్టి ప్రాథమిక విజ్ఞాన బోధనా పేటికలో 76 వస్తువులు ఉంటాయి. సమగ్ర విజ్ఞాన బోధనా పేటికలో 107 పరికరాలు ఉంటాయి. మరి ఈ ప్రాథమిక విజ్ఞాన బోధనా పేటిక అనేది ఎంత బరువు ఉంటుంది అంటే 11.5 kgs. ఇది మనకి పాత టెక్స్ట్ బుక్లో అయితే 300 రూపీస్ ఉంటుంది. ప్రజెంట్ అయితే మనకి కాస్ట్ అనేది ఇవ్వలేదు, కానీ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో 300 రూపీస్ అనేది దీని కాస్ట్ అని ఇచ్చారు. ఇంకా ఈ నల్లబల్ల అనేది ప్రధానంగా ఏ బోధనా పేటికలో భాగము అంటే ప్రాథమిక విజ్ఞాన బోధనా పేటిక. చాలా ఇంపార్టెంట్. నల్లబల్ల ప్రధానంగా దేనిలో భాగం? ప్రాథమిక విజ్ఞాన బోధనా పేటికలో భాగం. మళ్ళీ మనం ఈ టాపిక్ని విజ్ఞాన శాస్త్ర బోధనాభ్యసన సామగ్రిలో భాగంగా అక్కడ మనం డీటెయిల్గా ఎలాగో తెలుసుకుంటాం. మొత్తం ఈ పేటికలో ఉన్న అన్ని అంశాలు కూడా మనం అక్కడ డిస్కస్ చేద్దాం. మనం ఓబీబీలో భాగంగా ఈ అంశాలు తెలుసుకుంటే చాలు. మరి వీటి నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతారనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓబీబీ పథకం ద్వారా ఇవ్వబడిన గణిత బోధనా పేటికల్లో గల డామినో కార్డుల సంఖ్య. ఆప్షన్ 1 50, ఆప్షన్ 2 55, ఆప్షన్ 3 53, ఆప్షన్ 4 100. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 55. మనం ఇందాకడే తెలుసుకున్నాం కదా ఓబీబీ పథకం ద్వారా ఇవ్వబడిన గణిత బోధనా పేటికలో డామినో కార్డుల సంఖ్య 55. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ ఓబీబీ పథకంలో బోధనాభ్యసన సామగ్రి కింద ఎన్ని వస్తువులను సరఫరా చేయడం అనేది జరిగింది? ఆప్షన్ 1 25, ఆప్షన్ 2 15, ఆప్షన్ 3 35, ఆప్షన్ 4 45. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 35. ఈ పథకంలో బోధనాభ్యసన సామగ్రి కింద ఎన్ని వస్తువులను సరఫరా చేయడం జరిగింది? 35 వస్తువులను సరఫరా చేయడం జరిగింది. ఈ పథకంలో బోధనాభ్యసన సామగ్రి కింద ఎన్ని వస్తువులు సరఫరా చేశారు అంటే 35. మరి గణిత పేటికలో ఎన్ని అంశాలు ఉంటాయి అంటే 7 అంశాలు ఉంటాయి. ఇంకా డామినో కార్డుల సంఖ్య అంటే డామినో కార్డుల సంఖ్య 55. ఈ 3 కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గుణకారాలను సులభంగా చేయుటకు లేదా బోధించుటకు ఉపయోగపడు గణిత బోధనా పేటిక ఓబీబీ కిట్లోని సామగ్రి ఏది?
ఆప్షన్ 1 క్యూసినియర్ పట్టీలు, ఆప్షన్ 2 పూసల చట్రం, ఆప్షన్ 3 ఘనాకారపు కడ్డీలు, ఆప్షన్ 4 నేపియర్ పట్టీలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నేపియర్ పట్టీలు. వీటన్నిటిలో కూడా నేపియర్ పట్టీలను ఉపయోగించి గుణకారాలను సులభంగా మనం బోధించవచ్చు. తర్వాత ప్రశ్న చూడండి, గణిత పేటిక. ఓబీబీ కిట్ నందలి ఈ సామగ్రిని ఉపయోగించి దీర్ఘచతురస్ర వైశాల్యము, చుట్టుకొలతను సులభంగా బోధించవచ్చు. ఆప్షన్ 1 ఘనాకారపు కడ్డీలు, ఆప్షన్ 2 డామినో కార్డులు, ఆప్షన్ 3 పూసల చట్రం, ఆప్షన్ 4 నేపియర్ పట్టీలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 డామినో కార్డులు. ఎలా అంటే మనం డామినో కార్డుల గురించి తెలుసుకున్నప్పుడు ఇవి దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయని తెలుసుకున్నాం కదా. దీర్ఘచతురస్రాకారంలో ఉన్నప్పుడు వాటి చుట్టుకొలత, పెరిమీటర్, అలాగే ఏరియా, వైశాల్యం గురించి కూడా మనం సులభంగా బోధించవచ్చు కదా. కాబట్టి డామినో కార్డులు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 డామినో కార్డులు. ఇంకా మనల్ని క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అంటే ఓబీబీ పథకం అనేది పరిమాణాత్మక మార్పులను తీసుకొచ్చింది కాబట్టి పరిమాణాత్మక మార్పులను తీసుకొచ్చిన పథకం ఏది అని అడగచ్చు. కాబట్టి ఏ పథకం? ఓబీబీ పథకం, నల్లబల్ల పథకం. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ ఓబీబీ అనేది వనరుల పరంగా అభివృద్ధిని కలిగించింది. పరిమాణాత్మక మార్పులను తీసుకొచ్చింది, వనరుల పరంగా అభివృద్ధిని చూపించింది. కాబట్టి రెండు అంశాలని బేస్ చేసుకుని కూడా మనల్ని క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంది. ఈ వీడియోలో మనం ఓబీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ నల్లబల్ల పథకం గురించి ఏ ఒక్క అంశాన్ని కూడా మనం మిస్ చేయకుండా చెప్పుకున్నాం. అలాగే వీటి నుంచి బిట్స్ ఎలా అడుగుతారనేది కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.